దేవుని వాక్యాన్ని విందామా? దయచేసి ప్రభు వాక్యాన్ని వినాలని ప్రభు నామపేట ప్రత్యేకంగా మనం చేస్తున్నాను. ఈ పునరుత్థాన దినమందు దేవునికి స్తోత్రాల స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాము. ఈరోజు యేసు ప్రభుల వారు ఆరోహణమైన రోజుగా ఉంది. ఎందుకు ఆరోహణమైన రోజుగా ఉంది? ప్రభు తిరిగి లేచిన తర్వాత ఈస్టర్ దినం నుండి మరి 29 మే నెల 29వ తేదీ వరకు అనగా 40 రోజులు 11 మందికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. 11 మందికి ఆయన ప్రత్యక్షమై పరలోకానికి 29వ తేదీన ఆయన ఆరోహణమయ్యాడని బైబిల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఆదివారాన్ని యేసు ఆరోహణ దినము అని మనం పేరు పెడుతున్నాం. ఏమని చెప్పుకుంటున్నామండి? యేసు ఆరోహణ దినము. మళ్ళీ చెప్దామా? యేసు ఆరోహణ దినము. ఈ యేసు ఆరోహణ దినాన్ని గురించి మత్తయి, మార్కు, లూకా, యోహాను వీళ్ళందరూ కూడా కొంచెం పరోక్షంగా రాశారు. కానీ మరి అపొస్తలుల కార్యముల గ్రంథంలో లీనా రెడ్డిపోగు సహోదరి చదివిన భాగంలో చాలా స్పష్టంగా ఆయన పరలోకానికి వెళుతూ ఉండగా గల్లయ్య మనుషులు ఆయన వైపు తేరి చూస్తూ ఉన్నారని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మందు ఆ వాక్యంలో నుండి మనం చూద్దాం. ఆయన వెళ్ళడము మనకు ఆశీర్వాదము. చూడండి, మన పిల్లలు ఎవరైనా విదేశాలకు వెళ్ళిపోతే మనం ఏమనుకుంటాం? మా అబ్బాయి అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తా ఉన్నాడు, బాగా సంపాదిస్తాడు, మా అబ్బాయి వెళ్ళడం మాకు సంతోషదాయకము, మా అబ్బాయి సంపాదించిన తర్వాత మేము ఇల్లు కట్టుకుంటాం, లేకపోతే మేము భవనం కట్టుకుంటాం, మేము ఒక విల్లా కొనుక్కుంటాం, లేకపోతే మా కష్టాలన్నీ తీరిపోతాయి అని మనం చెప్పుకుంటాం కదా. అలాగనే యేసు ప్రభుల వారు పరలోకానికి వెళ్ళడము మనకు ఆశీర్వాదము. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో చూద్దాం. చూడండి, లోకంలో దేవుని ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. ఒక సహోదరి నన్ను ఒకసారి అడిగింది, దేవుడు నాకు ఏం చేశాడు అని అడిగింది. ఆమె చేతులు బాగానే ఉన్నాయి, ఆమె కాళ్ళు బాగానే ఉన్నాయి, ఆమె వర్చస్సు బాగానే ఉంది, ఆమె ఆరోగ్యంగానే ఉంది, మాట్లాడుతుంది. నేను అనుకున్నాను, దేవుడు ఏం చేశాడు అని ఆమె అంటుంది కదా. కాళ్ళు చేతులు ఏమన్నా వంకరున్నాయా? లేవు కదా. కాళ్ళు చేతులు సరిగానే పనిచేస్తున్నాయి కదా. మరి ఇలాగన మనము ఆరోగ్యంగా ఉండి ఈరోజు ఇక్కడ ఉన్నాము అంటే ఇది ఎవరు ఆశీర్వాదం అండి? దేవుని ఆశీర్వాదం. మా పాస్టర్ గారు ఒకసారి నీలోఫర్ హాస్పిటల్కు వెళ్ళాడు. నీలోఫర్ హాస్పిటల్లో మా పాస్టర్ గారికి స్నేహితుడైన ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆ డాక్టర్ గారు ఏమన్నారంటే, పాస్టర్ గారు, నేను మీకు ఒక విషయాన్ని చూపెట్టాలి, నాతో రండి, ఒక గదిలోనికి వెళ్దామని పాస్టర్ గారిని గదిలోకి తీసుకెళ్తే ఒక చిన్న పిల్లవాడికి ఇలా ముసుగు వేయబడి ఉంది. పిల్లవాడు బెడ్ మీద పడుకొని ఉన్నాడు. డాక్టర్ గారిని అడిగారు మా పాస్టర్ గారు. ఏమని అడిగారంటే, ఎందుకు తీసుకొచ్చారండి నన్ను ఇక్కడికి? ఈ పిల్లగాడు ఎవరా అంటే, ఒక విచిత్రమైన విషయాన్ని మీకు నేను చూపించబోతున్నాను పాస్టర్ గారు అన్నారు. ఏంటో విచిత్రమైన విషయం? ఇలా తెల్ల బట్ట ఆ బిడ్డ మీద నుండి తీసివేస్తే గుండె ఆ శరీరం పై భాగంలో ఉంది. పాస్టర్ గారు చూసిన వెంటనే ఆశ్చర్యపడ్డాడు, కొంచెం భయపడ్డాడు కూడా. ఎందుకంటే మనందరి గుండె ఎక్కడుందండి? లోపల ఉంది కదండి. మరి ఆ పిల్లవాడి గుండె ఎక్కడుంది? బయట ఉంది. పాస్టర్ గారితో చెప్పాడు డాక్టర్ గారు ఏమని అంటే, ఈ పిల్లవాడు కొద్ది గంటల్లో చనిపోబోతున్నాడు పాస్టర్ గారు. అప్పుడు వెంటనే తన గుండె మీద మా పాస్టర్ గారు చేపెట్టుకొని, దేవా నీకు వందనాలు, నా గుండె మీరు లోపల పెట్టారు అని చెప్పారట. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేశాడంటే నీ గుండె లోపల ఉంచాడు, నీ ఊపిరితిత్తులను లోపల ఉంచాడు. ఈరోజు మనందరం కూడా చక్కగా గాలి పీల్చుకోగలుగుతున్నామనంటే మన ఊపిరితిత్తులు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో మీరు ఒకసారి గమనించండి. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. 2 చేతులు లేని వాళ్ళ సంగతి ఏంటి? 2 కాళ్ళు లేని వాళ్ళ సంగతి ఏంటో మీరు ఒకసారి గమనించండి. దేవుడు రక్షణ ఇచ్చాడు, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు పరలోకం ఇచ్చాడు. అది గొప్ప ఆశీర్వాదం. దేవుడు పిల్లలు లేరని మనం ఏడుస్తున్నప్పుడు దేవుడు పిల్లల్నిచ్చాడు, మంచి భర్తనిచ్చాడు, మంచి భార్యనిచ్చాడు. అలాగని క్రైస్తవ సంఘాన్ని, ఇదిగో బేతనీయ సంఘాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు.
చేశాడు. ఇవన్నీ కూడాను దేవుని ఆశీర్వాదాలై ఉన్నవి. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా గట్టిగా చెప్దామా? హల్లెలూయా. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. యేసు ప్రభువుల వారు పరలోకానికి వెళ్ళడం కూడా ఆశీర్వాదమే. ఆయన ఇలాగన మేఘాలు వచ్చి ఆయనను కొనిపోయేటట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము మనం చదువుకున్నాం. 11వ వచనంలో ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళినట్టుగా బైబిల్ మనకు సెలవిస్తుంది. 40 దినాలు ఆయన అందరికీ కనపడ్డారు. శిష్యులకు కనబడ్డారు, పేతురుకు కనబడ్డారు, అనేక మందికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. 5,000 మందికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. అలాగనే ఆఖరిగా సౌలు గారికి కూడా ఆయన ప్రత్యక్షమయ్యాడు. పౌలు గారికి కూడా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షమై పరలోకానికి వెళ్ళిపోయాడు. ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? నేను లేచి ఉన్నాను అని చెప్పడానికి, నేను పునరుత్థానమయ్యానని చెప్పడానికి ఆయన అందరికీ ప్రత్యక్షమైనట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఒకటి చూద్దాం, ఎందుకు ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు, ఎందుకు ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. కొన్ని దీవెనలు మనకి ఇవ్వడానికని ఆయన పరలోకానికి వెళ్ళాడు. మొదటిగా చూద్దాం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమా పత్రిక 8వ అధ్యాయము 34వ వచనంలో మొదటి ఆశీర్వాదం ఉంది. ప్రభుల వారు ఎందుకు పరలోకానికి వెళ్ళారో ఆ మొదటి దీవెన ఇక్కడ రాయబడి ఉంది. నేను చదువుతున్నాను, మీరు కూడా చూడండి, మీరు కూడా చదవండి. రోమా పత్రిక 8:34 శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వారును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవారును మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడును ఆయనే. రోమా 8:34లో మనం చూస్తున్నాం. నాతో కలిసి చెప్పండి, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, యేసు ప్రభుల వారు ఎందుకు ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడంటే మొదటి దీవెన ఇక్కడ ఉంది. ఆరోహణము మన కొరకు ప్రార్థన చేయడానికి ఆయన వెళ్ళాడు. ఎంత మంచి దేవుడు చూడండి. ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభుల వారు ప్రార్థన చేశాడు. మీ అందరూ తెలుసు కదా, ఈ లోకంలో ఉన్నప్పుడు అరణ్యానికి వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. ఆ రాత్రంతా అరణ్యంలో ఉండి ఆయన ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఆయనకు ఒక గది అంటూ ఏమీ లేదు. అరణ్యమైతే శూన్యంగా ఉంటుంది, అరణ్యమైతే నిశ్శబ్దంగా ఉంటుంది, అరణ్యమైతే ఏకాంతంగా ఉంటుంది. కాబట్టి ఆయన అరణ్యానికి వెళ్ళి ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. రెండవది, ఆయన కొండకు వెళ్ళి రాత్రంతా ఆ కొండ మీద ఉండి ఆయన ప్రార్థన చేశాడు. మొదట ఎక్కడ ప్రార్థన చేశాడండి? అరణ్యంలో. చెప్పండి, ఎక్కడ? అరణ్యంలో. రెండవది ఏం చూస్తున్నాం? కొండకు వెళ్ళి రాత్రంతా కొండ మీద ఆయన గడిపినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. మూడవది, చీకటిగా ఉండగానే, ఇంకా తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉండగానే ఆయన ప్రయాణమై ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడని బైబిల్లో మనం చూస్తున్నాం. అంతేకాకుండా నాలుగవది, గెత్సేమనే వనానికి వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. వనాలలో ప్రార్థన చేశాడు, కొండ మీద ప్రార్థన చేశాడు. చీకటిగా ఉండగానే వేకువజామునే లేచి వెళ్ళి ఆయన ప్రార్థన చేసినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అరణ్యానికి వెళ్ళాడు, కొండ మీదకు వెళ్ళాడు, ఆయన వనములోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. మరి ఇక్కడ మాత్రమే కాదు ఆయన ప్రార్థన చేయడము, ఇప్పుడు పరలోకానికి ఆరోహణమై అక్కడ కూడా ప్రార్థన చేస్తున్నాడు. బైబిల్లో చూడండి, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వారును, ఇక్కడ చూసారా, మృతుల్లో నుండి పునరుత్థానమై లేచిన వారును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవారును మన కొరకు ఏం చేస్తున్నాడటండి? విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే అని చూస్తున్నాం. పరలోకానికి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడంటే మనందరి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు, మనందరి కొరకు ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా తప్పిపోయి ఉంటే, ఎవరైనా బారులో ఉంటే, ప్రభువా నా కుమారుడు బారులో ఉన్నాడు, రక్షణ కలుగజేయండి. ఎవరైనా పేకాటాడే వాళ్ళుగా ఉంటే, ఎవరైనా బెడ్స్ కట్టే వాళ్ళుగా ఉంటే వాళ్ళ కొరకు ఆయన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఇంకా ఎవరైనా మారు మనసు పొందకుండా ఉంటే, ఇంకా ఎవరైనా బాప్సం తీసుకోకుండా ఉంటే వారి కోసమని ఆయన
విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క వాతావరణం అంతా కూడాను ప్రార్థన వాతావరణమే. ఆయన కూర్చున్న ప్రార్థనే, ఆయన నిలబడిన ప్రార్థనే, ఆయన నడుస్తున్న ప్రార్థనే, ఆయన పడుకున్న ప్రార్థనే, ఆయన మాట్లాడుతున్న ప్రార్థన 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 చేసే యేసు ప్రభుల వారై మనకున్నారు. ఈ రోజున ఇక్కడున్న మనందరి కొరకని, నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళ కోసమని, అప్పుల పాలై ఉన్న వాళ్ళ కోసమని, ఆత్మహత్య ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్ళ కోసమని, నిరుత్సాహంగా ఉన్న వాళ్ళ కోసమని, ప్రేమ భగ్నమైపోయినటువంటి వాళ్ళ కోసమని, అనారోగ్యంలో ఉన్న వాళ్ళ కోసమని, గుడ్డు పడుతూ ఉన్నటువంటి వాళ్ళ విషయమని ప్రభుల వారు పరలోకానికి వెళ్ళి అక్కడ కూడా మోకరించి ఆయన ప్రార్థన చేస్తున్నాడని బైబిల్లో మనం చూస్తా ఉన్నాం. నేను ఒకసారి బిల్లీ గ్రహాం గారి గురించి ఒక విషయాన్ని చెప్పాను, అది మీకు గుర్తుందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తాను. బిల్లీ గ్రహాం గారు కొన్ని వేల మందిని యేసు ప్రభు దగ్గర నడిపించాడు. ఆయన తిరగని దేశం అంటూ ఏది భూమి మీద లేదు. అన్ని దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించాడు డాక్టర్ బిల్లీ గ్రహాం గారు. నేను అనుకుంటున్నాను ఆయన వెళ్ళని దేశము ఏది లేదు. అక్కడ సువార్త సభలు పెట్టి అనేక మందిని ప్రభు దగ్గర నడిపించాడు. గొప్ప ఆత్మల సంపాదకుడు డాక్టర్ బిల్లీ గ్రహాం గారని చెప్తూ ఉంటాం. అమెరికా దేశస్థుడు. ఆయన మారు మనసు పొందిన నాటి నుండి చనిపోయేంత వరకు 99 సంవత్సరాలు సుమారు వాక్య పరిచయం చేశాడు. సువార్త సువార్త సువార్త. ఆయన వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఎవరో పత్రికా విలేకరులు ఆయన అడిగారు, బిల్లీ గ్రహాం గారు, మీరు ఈ యుగంలో ఈ 99 సంవత్సరాలు ప్రీచింగ్ చేశారు, మాట్లాడారు, సభలు పెట్టారు, అందరినీ మారు మనసులో నడిపించారు. వచ్చే జన్మంటూ ఉంటే ఏం చేస్తారని అన్యులైనటువంటి క్రైస్తవులు కానటువంటి వాళ్ళు అడిగితే డాక్టర్ బిల్లీ గ్రహాం గారు అన్నారట, మరో జన్మ మాకు లేదండి, ఇంకొక జన్మ మాకు లేదు, ఒకే ఒక జన్మ, ఓన్లీ వన్ లైఫ్ అని బిల్లీ గ్రహాం గారు అన్నారట. ఆ పత్రికా విలేకరు క్రైస్తవేతరులు కాబట్టి, క్రైస్తవులు కాదు కాబట్టి వాళ్ళు అన్నారట, ఒకవేళ ఉంటే ఏం చేస్తారండి అని అడిగితే ఆయన అన్నారట, అలా ఏమీ లేదు, కానీ మీరు అడుగుతున్నారు ఒకవేళ ఉంది వచ్చే జన్మ అని అనుకుంటే వచ్చే జన్మలో నేను మోకాళ్ళ మీదే నా జీవిత కాలం అంతా ఉంటాను, నేను ప్రార్థన మాత్రమే చేస్తాను. ఈ యుగంలో ఈ జన్మలో నేను వాక్యాన్ని ప్రబోధించాను, వాక్యాన్ని నేను చెప్పాను, ఒకవేళ వచ్చే జన్మంటూ ఉంటే నేను ప్రార్థన చేస్తాను అని అన్నాడట. గమనించారా? డాక్టర్ బిల్లీ గ్రహాం గారికి ప్రార్థన అంటే ఎంత ఇష్టమో మనందరికీ విదితం అవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు కూడా పరలోకానికి ఎందుకు వెళ్ళారని అంటే మన కొరకు, దేని కొరకు వెళ్ళారండి? ప్రార్థన చేయడానికి. చెప్దాం ఎందుకు వెళ్ళారు? ప్రార్థన చేయడం. మన దగ్గర ఏ డబ్బు ఆయన తీసుకోలేదు. కొన్ని ప్రార్థన గోపురాలకి మీరు వెళ్ళండి, మీ అమ్మాయికి ఇంత కట్టండి, మీ పెద్ద అమ్మాయికి ఇంత డబ్బు ఇవ్వండి, మీ చిన్న అమ్మాయికి ఇంత డబ్బు ఇవ్వండి, మీ బాబుకి ఇంత డబ్బు ఇవ్వండి, మీ పాపకి ఇంత డబ్బు ఇవ్వండి, ఇలాగన డబ్బు వసూలు చేసి మన కొరకు ప్రార్థన చేస్తారు. ప్రియ ప్రభు మన దగ్గర ఏమీ పుచ్చుకోలేదండి, ఏమి నన్ను అడగలేదు, మీరు ఇంత డబ్బు ఇవ్వండి, ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయండి అని ఆయన మనల్ని అడగలేదు. కానీ మన మీద ఉన్న ప్రేమతోటి రక్షకుడైన దేవుడు ఆయన పరలోకంలో కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎంత మంచి దేవుడు అండి! దేవుని కొందనాలు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఇంకోసారి చెప్దామా? రెండో విషయాన్ని మనం చూద్దాం. ఎందుకు వెళ్ళాడు ప్రియ ప్రభు పరలోకానికి? మొదటి ఆశీర్వాదం ఏంటి? ఏం నేర్చుకున్నామండి? మన కొరకు ప్రార్థన. చెప్దాం, మన కొరకు ప్రార్థన చేయడానికని ఆయన వెళ్ళాడు. రెండవ ఆశీర్వాదం ఏంటి అని అంటే, మీరు చూడండి అపోస్తలుల కార్యముల గ్రంథంలో మీరు చూడండి, యోహాను సువార్తలో మీరు చూడండి 16వ అధ్యాయము మీరు గమనించండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మీరు చూడండి. 7వ వచనంలో ఏమని రాయబడి ఉంది? చదువుదామా? అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను అంటున్నారు. నేను సత్యం చెప్తున్నాను, నేను మీతో అబద్ధం చెప్పడం లేదు. ఎందుకంటే ఆయన అబద్ధికుడు, ఆయన దేవుడు కాదు, ఆయన నోట అసత్యమేది కూడా లేదు. అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను 16:7లో, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనము అంటున్నాడు. నేను వెళ్ళిపోవడం వల్ల, ఎక్కడికి? పరలోకానికి నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రయోజనం, మీకు లాభము అని అంటున్నాడు. ఆ
లాభం ఏంటో చెప్తున్నారు. నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త మీ వద్దకు, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపుదును. ఇప్పుడు చెప్పండి, పరలోకానికి ఎందుకు వెళ్ళాడు మన ప్రియ ప్రభు? చెప్దామా? ఆదరణకర్తను, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ లోకానికి పంపించడానికని ఆయన పరలోకానికి వెళ్ళాడు. మొదటి విషయం ఏం గమనించాం? ఎందుకు ఆరోహణమయ్యాడు అని అంటే ప్రార్థన చేయడానికి, విజ్ఞాపన చేయడానికి. మనలో అందరి పేర్లు ఆయనకు తెలుసు కాబట్టి విజ్ఞాపన చేయడానికని ఆయన పరలోకానికి వెళ్ళాడు. రెండవది, నేను ఒకవేళ పరలోకానికి వెళ్ళకపోతే ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరికి రాడు. నేను వెళితేనే ఆయన మీ దగ్గరకు వస్తాడు. నేను వెళ్ళటం ద్వారా మీకు ప్రయోజనము. ఏంటో ప్రయోజనం అని అంటే ఆత్మ దేవుడు ఈ సంఘం మీదకి ఆయన రాబోతున్నాడు. నేను వెళ్ళిన వెంటనే ఆయన నేను మీ దగ్గర నేను కొమ్మరిస్తాను. చదువుదామా ఒకసారి 16:7. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. అందరం గట్టిగా చదువుదాం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపుదును అంటున్నాడు. గమనించారా? పరలోకంలోకి ఆయన ఎందుకు వెళ్ళారంటే ఆయన అక్కడికి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుణ్ణి తత్వంలో మూడో వ్యక్తి. పరిశుద్ధాత్ముడు అంటే చిన్న దేవుడా అని అంటారు కొంతమంది. కాదండి, ఆయన కూడా పెద్ద దేవుడే. తండ్రికి ఎంత అధికారం ఉందో కుమారునికి అంతే అధికారం ఉంది. తండ్రికి కుమారునికి ఎంత అధికారం ఉందో పరిశుద్ధాత్మకు కూడా అంతే అధికారం ఉంది. ఆయనది 3వ నంబర్ అని, లాస్ట్ వారని కాదండి. ఆయన 13. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా ఏకమై ఉన్నారు. ఆదామును చేసినప్పుడు ముగ్గురు కలిపే ఆదామును చేశాడు. చూడండి బైబిల్లో ఆదామును చేసినప్పుడు మన అనే మాట, ఆదాము మనలో ఒకటి వంటి వాడైనని బైబిల్లో రాయబడి ఉంది. మన అనే మాట, వీ అనే మాట బైబిల్లో మనం చూస్తున్నాం. అనగా తృత్వ దేవుడై ఉన్నాడు, ఆయన వ్యక్తి అయి ఉన్నాడు. కొంతమంది ఏమంటారంటే పరిశుద్ధాత్మ దేవుడు కేవలం పవర్ అని చెప్తారు, కానీ మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఆయన పర్సన్ అని చెప్పుకుంటున్నాం, ఆయన వ్యక్తి అని మనం చెప్పుకుంటున్నాం. మీరు చూడండి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీరు చూడండి. మీకు ప్రయోజనము అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు రావడం ద్వారా మీకు ప్రయోజనము. రెండవది, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు అని చెప్తున్నాడు. మూడవది, నేను వెళ్ళి పంపుతాను, పరిశుద్ధాత్మను నేను పంపుతాను అని అంటున్నారు. నేను వెళితేనే ఆయన వస్తాడు, నేను వెళ్ళకపోతే ఆయన భూమి మీదకి రాడు అని చెప్తున్నారు. పరిశుద్ధాత్మ పరిచయం చూడండి, పాపమును కూర్చి ఆయన మనలో ఒప్పింపజేస్తాడు. మనం ఒక్కోసారి ఏడుస్తాం, నేను ఘోరమైన పాపిని, నేను ఎన్నో తప్పిదం చేశాను, నేను ఎన్నో హత్యలు చేశాను, నేను ఎన్నో అవి చేశాను ఇవి చేశాను అని చాలా మంది సాక్ష్యం చెప్పేటప్పుడు కన్నీరు కారుస్తారు, ఏడుస్తారు. గమనించారా? ఎందుకు ఏడుస్తారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కన్నీరు కార్చమని ఆయన చెప్తా ఉన్నాడు. చూడండి 1975లో జూలై నెలలో నేను రక్షింపబడ్డాను. ఆగస్టులో బాప్తిసాలు ఉన్నాయి. పాస్టర్ గారు ఉన్నారు, శామ్ నీవు సాక్ష్యం చెప్పాలి, అందరి ముందు సాక్ష్యం చెప్పాలి. అంతకుముందు అందరి ముందు నేను ఎప్పుడు మాట్లాడిన వాడిని కాదు. ఎలా చెప్పాలి? భయంగా ఉంది. చెప్పాలా వద్దా? భయంగా ఉంది. ఏమని చెప్పాలి? మరి నేను చేసిన దోషాలు, పాపములు అన్నీ ప్రభువు వారికి బాగా తెలుసు. నేను ఒక చిన్న పేపర్ తీసుకున్నాను, తీసుకొని ఆ పేపర్ మీద రాసుకున్నాను. ఏమి చెప్పకూడదు ఒక పక్క రాసుకున్నాను, ఏం చెప్పాలి ఇంకో పక్క రాసుకున్నాను. రాసుకొని అన్ని చదువుకుంటా ఉన్నాను. చెప్పకూడనివి ఒకవైపు, చెప్పవలసినవి ఇంకొక వైపు. అక్కడికి వెళ్ళాను, సాక్ష్యం చెప్పమన్నారు. సాక్ష్యం చెప్పమంటే నా పేపర్ ఎటు పోయింది. దాని ముఖాన్ని నేను చూడలేకపోయాను. కన్నీరు ఉదుకుతూ ఉన్నాయి, కన్నీరు వాలసాడుతూ ఉన్నాయి, ఏడుస్తూ ఉన్నాను. నా సాక్ష్యాన్ని నేను ఎలా చెప్పాలో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు. సాక్ష్యం చెప్పిన వెంటనే ఒక 2-3 నా దగ్గర వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకొని, పెద్దవాళ్ళు అంకుల్ వాళ్ళు కౌగిలించుకొని చాలా మంచి సాక్ష్యం చెప్పారు అని అన్నారు. ఎలా జరిగింది? ఎలా వచ్చిందా కన్నీరు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేశాడు. కనుక మనం చాలాసార్లు సాక్ష్యం చెప్పమంటే
నాకు భయం అని అంటాం, సాక్ష్యం చెప్పమంటే గొంతు బాగలేదంటాం, సాక్ష్యం చెప్పమంటే పిరికితనం వస్తుంది, చెమట్లు పడతాయి. కానీ మనం నిలబడితే ఎవరు మాట్లాడతారండి? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. ఆ పాపాల గురించి ఒప్పించడమే కాదు, నీతిని గూర్చి తీర్పుని గూర్చి లోకమునకు ఆయన ఒప్పింపజేస్తాడని బైబిల్లో ఉంది. లోకమంతటికి తీర్పుని గురించి ఆయన బోధిస్తాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పోవడము పరిశుద్ధాత్మ రావడము జరిగిందని వాక్యంలో చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించే దేవుడే అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే మనల్ని ఆదరించే దేవుడిగా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మ చనిపోయింది, పరిశుద్ధాత్మ దేవుడు ఆదరిస్తాడు. నాన్న చనిపోయాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆదరిస్తాడు. ఆ అమ్మ అనారోగ్యంతో ఉంది, హాస్పిటల్లో ఉంది, మనం ఆడిస్తున్నాం, పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆదరించే గొప్ప దేవుడై ఉన్నాడు. మన కన్నీటిని తుడిచే దేవుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మకు ఒక పేరుంది, ఏంటంటే ఆదరణకర్త అని బైబిల్లో మనం చూస్తున్నాం. నిన్ను నన్ను ఆదరించే దేవుడు. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన భూమి మీదకు తిరిగి వచ్చిన దేవుడు. రెండు విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటి విషయం ఏంటండి? ప్రార్థన చేయడానికి ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడు. రెండవది ఏం నేర్చుకున్నాం? పరిశుద్ధాత్మను పంపడానికి, ఒక గొప్ప దేవుణ్ణి పంపడానికి ఆయన పరలోకానికి వెళ్ళినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. మూడవ ఆశీర్వాదాన్ని చూద్దాం, మూడవ దీవెన చూద్దాం. ఆయన పరలోకానికి వెళ్ళిపోవడం ద్వారా మూడవ ఆశీర్వాదం ఏంటంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనంలో చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం చదువుదామా అంటే? మీ దగ్గర బైబిల్ ఉంటే చదువుదాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచూ ఉన్నాను. హల్లెలూయా చెప్దామండి. ఏం సిద్ధం చేయడానికండి? స్థలం సిద్ధం చేయడానికి, ఒక ఇల్లు సిద్ధం చేయడానికి. ఇక్కడ ఎంతమందికి సొంత ఇల్లులు ఉన్నాయో నాకు తెలియదు. ఈ మధ్య కాలంలోనే దేవుడు నాకు 45 సంవత్సరాల తర్వాత, నేను సేవలకు వచ్చిన 45 సంవత్సరాల తర్వాత దేవుడు ఒక సొంత ఇల్లు నాకు, నా పిల్లలకి, నా ప్రియ స్థితిమనికి ఆయన అనుగ్రహించాడు. ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళను పలకరిస్తే ఏమంటారు? మాకు ఇక్కడ ఇల్లు లేదండి, పైన ఇల్లు అండి అని అంటారు. పైన ఇల్లు ఉంది. నేను కూడా అలాగే చెప్తా వచ్చాను చాలా రోజులు. ఇక ఈ లోకంలో మాకు ఇల్లు ఉందో లేదోనండి, పరలోకంలో ఇల్లు ఉంది అని చెప్పుకుంటూ వచ్చాను. దేవుడు ప్రేమ కలిగిన వాడు. అక్కడ ఇల్లు ఇచ్చాడు చెప్దామా, ఇక్కడ కూడా ఆయన ఇల్లు ఇచ్చాడు. యేసు ప్రభువు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక పని ఆయన జరిగించేవాడండి. నీవేం పని చేస్తున్నావు మీకు తెలుసు కదా. మీరు ఒకవేళ టీచర్లుగా ఉండొచ్చు, మీరు హెచ్ఎంగా మీరు ఉండొచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీరు ఉండొచ్చు, ఏదైనా ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా మనం ఉండొచ్చు. కానీ యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక పని చేశాడు. ఏం పని చెప్తారండి? వడ్రంగి. చెప్పండి, ఏం పని? వడ్రంగి పని చేశాడు. కార్పెంటర్ పని ఆయన చేశాడు. కార్పెంటర్ పని ఏంటి? కట్టడము. కార్పెంటర్ పని ఏంటంటే కట్టడము. చెప్దామా, ఏం చేస్తారండి? కట్టేవారుగా ఉంటారు, చెక్కేవాళ్ళుగా ఉంటారు, ఇల్లు కట్టే వాళ్ళు ఉంటారు, నిట్టాలు కట్టే వాళ్ళు ఉంటారు, టేబుల్స్ కట్టే వాళ్ళు ఉంటారు, చేసే వాళ్ళు ఉంటారు. చూడండి, 3 విషయాలు ఆయన కట్టినట్టుగా బైబిల్లో రాయబడి ఉంది. ఒక మంచి కార్పెంటర్గా 3 విషయాలు ఆయన కట్టాడు. మొదటి విషయం ఏంటంటే, ఈ భూమి అంతటిని కూడా ఒక మంచి కార్పెంటర్గా చక్కగా తయారు చేశాడు. ఆయన భూమిని, ఈ సృష్టిని కట్టినటువంటి దేవుడై ఉన్నాడు. రెండవ విషయం ఏంటంటే, సంఘములను కట్టుదును అని అన్నాడు. కనుక ఆయన సంఘాలను కడుతున్నాడు. బేతనియా లాంటి చర్చిలను ఆయన కడుతున్నాడు. మొదటి ఏం కట్టాడండి? సృష్టిని కట్టిన దేవుడై ఉన్నాడు. రెండవది ఏం కట్టాడు? ఆయన సంఘములను కట్టిన దేవుడై ఉన్నాడు. ఈ సంఘము మీద, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని అన్నాడు. ఆ బండ ఎవరు? యేసు ప్రభువుల వారే. యేసు ప్రభువుల వారైన బండ మీద ఆయన సంఘాన్ని కడుతున్నాడు. ఈ సంఘము దేవునిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘము దేవునిది, నాది కాదండి. ఈ సంఘము దేవునిది. దేవుడు చూసుకునేవాడిగా ఉన్నాడు. ఎవరు పని చేసినా పని చేయకపోయినా పని ఆగదు. నేను చాలా గమనించాను. ఈ బైబిల్స్ తయారు చేసే ఒక కంపెనీలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని ఉంది. ఆ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఒక గొప్ప వ్యక్తి పనిచేశాడు. ఆయన లక్షల కొలది బైబిల్స్ ని ఆయన అమ్మి పెట్టాడు. తెలుగు బైబిల్స్ ని ఆయన అమ్మి పెట్టాడు. ఆయన రాజీనామా ఇచ్చాడు. రాజీనామా ఇచ్చిన తర్వాత అందరూ ఏమనుకున్నారంటే, పని ముగిసిపోయింది, పని జరగదు అని అనుకున్నారు. ఆయన ఉన్నప్పుడు లక్షల కొలదిగా బైబిల్ అమ్మకానికి ఆయన పెట్టేవాడు. బైబిల్ అమ్మాడు, ఇక పని జరగదు అనుకున్నారు. ఆయన
ఆయన ఆ పని విరమించుకున్న తర్వాత వేరే వాళ్ళను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా గొప్ప సేవను ఆయన జరిగించాడు. పని ఆగిందండి? ఆగలేదు. చెప్పండి, పని ఆగిందా? ఆగలేదు. ఎవరున్నా లేకున్నా, ఎవరు చేసినా చేయకున్నా దేవుని పని ఎప్పుడు ఆగదు. మనము చేసినా చేయకపోయినా దేవుని పనులు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఈ బండ మీద ఏం కడతానన్నారండి? సంఘమును. ఇది ఎవరి సంఘం అండి? దేవుని సంఘం. ఆయన చూసుకుంటాడు. మనం ఏమి భయపడే అవసరము లేదని దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎందుకు ఆయన ఆరోహణమయ్యాడంటే పరలోకములో ఇల్లులు కట్టడానికి యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము. 3 విషయాలు ఆయన కడుతున్నాడు. ఒకటి, సృష్టిని కట్టాడు. రెండవది, సంఘములను కడుతున్నాడు. పేతురుతో వాగ్దానం చేశాడు. మూడవది, ఆయన ఏమంటున్నాడు అనంటే మీ కుటుంబాలను నేను కడతాను. భార్య, పిల్లలు, భర్త, మీ ఫ్యామిలీని నేను కట్టే దేవుడినై ఉన్నానని ఆయన చెప్తా ఉన్నాడు. దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్పెంటర్ ఏం చేస్తున్నాడు? పరలోకానికి కూడా వెళ్ళాడు. ఆయన పెద్ద పెద్ద ఇల్లు నీ కొరకు నా కొరకు ఆయన తయారు చేస్తా ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో చూడండి, సత్యం చెప్తున్నానని ప్రభు అన్నాడు కదా. ఆయన చెప్పిన సత్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. ఒకటి, నా తండ్రి ఇంట అని అన్నాడు కదా. అవును, తండ్రి ఉన్నాడు, అది సత్యం. ఆ పరలోకంలో నాన్న ఉన్నాడు మనందరికీ, అది సత్యం. రెండవది, ఇల్లు అంటున్నారు. అవును, పరలోకంలో మనందరి కొరకని మ్యాన్షన్స్ తయారు చేశారు. చిన్న ఇల్లు కాదండి, పెద్ద ఇల్లు ఆయన తయారు చేస్తున్నాడు. మూడవది, అనేక నివాసములు కలవు అనగా రక్షింపబడిన వాళ్ళందరికీ కూడాను పరలోకంలో ఆయన గృహాలను సిద్ధం చేస్తున్నాడు. అది 3వ సత్యం. 4వ సత్యం ఏంటంటే యేసు తప్పక అక్కడికి వెళ్ళాలి. నేను అక్కడికి వెళ్ళి మీ కొరకు నేను స్థలం సిద్ధం చేస్తాను అంటున్నాడు. 5 విషయాలు అయ్యాయి. 6వది ఏంటంటే మనం ఆయనతో కూడా ఉంటాం. మీరు నాతో కూడా ఉండేలాగా నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని ఆయన చెప్తున్నాడు. మరలా నేను తిరిగి వస్తానంటే సెకండ్ కమింగ్ ఉందని ఆయన చెప్తా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే నేను వచ్చి మిమ్మల్ని నాతో కూడా నేను తీసుకొని వెళ్తాడు. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. 9 సత్యాలు ఆయన చెప్పాడు. దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు గారు ఎందుకు పరలోకానికి వెళ్ళాడంటే ఒకటి నేర్చుకున్నామండి, విజ్ఞాపన చేయడానికి ఆయన వెళ్ళాడు. రెండవది ఏం నేర్చుకున్నాము? రెండవది పరిశుద్ధాత్మను పంపడానికని ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు. మూడవది ఏం నేర్చుకుంటున్నామంటే నివాసములు, స్థలాన్ని సిద్ధం చేయడానికని, మనందరి కొరకని. మీరు రక్షింపబడి ఉంటే, మీరు క్రైస్తవ బిడ్డలు అయితే, మీ హృదయంలో యేసు ప్రభుల వారు ఉంటే ప్రభుల వారు వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళతానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. చివరిగా ఇంకొక విషయాన్ని చెప్పి నేను ఈ వాక్య భాగాన్ని ముగిస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. 1వ అధ్యాయము 11వ వచనాన్ని మీరు చూడండి. చదువుదాము, అందరం కలిసి చదువుదాం. చదవకుండా ఉండొద్దండి. ఆఖరిగా ఈ మాట చెప్పి ముగిస్తాను. గల్లయ్య మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యుద్ధ నుండి పరలోకమునకు చేర్చబడిన ఈ యేసు ఏ రీతిగా పరలోకముకు వెళ్ళట మీరు చూచిద్దరో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పను. ఎక్కడికి వెళ్ళాడటండి? పరలోకానికి వెళ్ళాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఆ గల్లయ్య మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచిద్దరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక సత్యాన్ని ప్రభు చెప్తా ఉన్నారు. ఆయన పరలోకానికి వెళ్ళాడు. వెళ్ళింది ఎందుకనంటే మళ్ళీ తిరిగి రావడానికి. చెప్దాము, ఎందుకు వెళ్ళాడండి? మళ్ళీ తిరిగి రావడానికే ఆయన వెళ్ళాడు. ఇక్కడ రాయబడింది కదా, మీ వద్ద నుండి పరలోకమునకు వెళుట మీరు చూశారు కదా, మీరు చూసితే ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. నేను కొన్ని మాటలు చెప్తాను. ఏంటంటే ఒకటి, ఆయన పరలోకానికి వెళ్ళినప్పుడు ఆయన వయసు ఎంత ఉందండి? చెప్దామా, ఆయన వయసు ఎంత ఉంది? 33.5 సంవత్సరం. చెప్దాం, ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాలు. అంటే మొదటి విషయం ఏంటంటే ఆయన ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగానే రానై ఉన్నాడంట. అంటే దీని ద్వారా నేనేం నేర్చుకున్నానంటే ఆయన ఏ వయసులో పరలోకానికి వెళ్ళాడో అదే వయసులో మళ్ళీ తిరిగి
రానయ్యున్నాడు. అంటే ఇప్పుడు 2000 సంవత్సరాలు అయిపోయిందంటే యేసు ప్రభువుల వారికి 2000 సంవత్సరాల 33.5 సంవత్సరాలు లెక్క పెట్టాలి మనం కదండి. అంత పెద్దోడేమి అయిపోలేదు ఆయన. ఏ వయసులో ఆయన వెళ్ళాడో అదే వయసులో ప్రియమైన బిడ్డ అదే వయసులో రానయ్య, అంటే 33.5 సంవత్సరాల వయసులో. రెండవది ఏంటంటే ఏ ప్రేమతో ఆయన పరలోకానికి వెళ్ళాడో అదే ప్రేమతో మళ్ళీ రానయ్య ఉన్నాడు. ఎలాంటి ప్రేమ అయింది? శాశ్వతమైన ప్రేమ, నిలిచి ఉండే ప్రేమ, మన దగ్గర ఏమి పుచ్చుకున్నటువంటి ప్రేమ. ఎంత గొప్ప ప్రేమ! నీవు నేను ఆయనకు ఏమి ఇవ్వలేదు కానీ ప్రేమించారు. అదే ప్రేమతో పరలోకంలో ఉన్నాడు, అదే ప్రేమతో రానయ్య ఉన్నాడు. రెండు విషయాలు, ఏ వయసులో వెళ్ళాడు ఆ వయసులోనే వస్తాడు. రెండవది నేర్చుకున్నాం, ఏ ప్రేమతో వెళ్ళాడో అదే ప్రేమతో. మూడవది ఏంటంటే ఏ గాయములతో ఆయన వెళ్ళాడో అదే గాయాలతో వస్తాడండి. గమనించారా? ఒకవేళ నీ చేతికి కానీ ఏదైనా ఒక గాయం ఉందనుకోండి, చచ్చిపోయేంత వరకు ఆ గాయం ఉంటుందా ఉండదండి? ఉంటుంది. అవును, చిన్నప్పుడు నేను ఒక చెట్టు మీద నుంచి కింద పడ్డా. అమ్మ వస్తుందని తెలిస్తే అమ్మ కొడుతుందని చిన్నతనంలో ఆ చెట్టు మీద నుండి కంపలో దూకాను. ఈ రెండు కాళ్ళకు బలమైన గాయాలు ఇప్పటికున్నాయి. కొన్నిసార్లు నా గ్రాండ్ చిల్డ్రన్ దగ్గర కూర్చొని, తాత ఈ గాయమైంది, ఆ గాయమైంది, ఆ గాయమైంది, ఈ గాయమైంది అని అడిగితే వాటన్నిటికీ ఒక స్టోరీలు చెప్తే ఇవన్నీ ఎందుకు చేసావు తాత అని అంటుంటారు. అవును ప్రియమైన బిడ్డలారా, గాయాలు అలాగే ఉంటాయి. అంటే మూడో విషయం ఏంటంటే ఆయన చేతుల్లో గాయాలు ఉన్నాయి, ఆయన కాళ్ళలో గాయాలు ఉన్నాయి, ఆయన ప్రక్కలో గాయం ఉంది, ఆయన తల మీద గాయం ఉంది. కాబట్టి ఏ గాయములతోటి ఆయన వెళ్ళాడో అదే గాయాలతోటి రాని ఉన్నాడు. నాలుగోది ఏంటంటే ఎలాంటి బట్టలతో ఆయన వెళ్ళాడు. మీరు చెప్పండి, ఎలాంటి బట్టలతో ఆయన వెళ్ళాడు? తెల్లని వస్త్రాలతోటి ఆయన వెళ్ళాడు కదా. అదే తెల్లని బట్టలతోటి రాని ఉన్నాడు. ఆయన బట్టలేమి ఉతుకొని అవసరం లేదు, ఆయన బట్టలేమి మాసిపోయి ఏమీ లేవు. ఎందుకంటే డస్ట్ లేనటువంటి దేశం అది, బంగారు దేశం అది. ప్రేమైన బిడ్డలారా, ఆ దేశంలో మురికి అనేది లేదు, వాతావరణం ఎంతో మంచి వాతావరణం. అదే వస్త్రాలతోటి ఆయన రాని ఉన్నాడు. ఏ కొండ మీద నుంచి ఆయన వెళ్ళాడు? ఎవరైనా చెప్తారండి? ఏ కొండ నుంచి వెళ్ళాడు? ఒలీవల కొండ. చెప్దాం, ఏ కొండ? ఒలీవల కొండ. నేను ఒలీవల కొండ చూడడానికని వెళ్ళానండి. నేను పాస్టర్ గారు వెళ్ళాను. వెళ్ళేసరికి ఆ ఒలీవల కొండ మధ్య భాగంలో ఒక దేవాలయం, అంటే ఒక చర్చ్ కట్టారు. ఆ చర్చ్ మధ్య భాగంలో ఎంత అడుగు ఉంది. ఈ అడుగు ఏందని అడిగితే యేసు ప్రభువులు వారు అడుగు అని చెప్పారు. నేను నమ్మలేదు. ఎందుకంటే నా బూట్ల సైజ్ 5 లేకపోతే 6. ఒకవేళ నేను షాప్కి వెళ్తే ఏ సైజ్ కావాలండి మీకంటే 5 లేకపోతే 6 అండి నా చెప్పుల సైజ్ అని చెప్తాను. ఒకవేళ బలవంతులైతే 11వ నంబర్ ఉంటుందేమో, 12వ నంబర్ ఉంటుందేమో. కానీ యేసు ప్రభువుల వారు ఆజానుభావుడే. 12వ నంబరు 13వ నంబరు ప్రభుకు ఉండొచ్చు. ఆయన యూదులు బలమైన వాళ్ళు, యూదులు చక్కని వాళ్ళు, యూదులు ఎత్తైనటువంటి వాళ్ళు. ఒకవేళ ప్రభు అడుగు జార ఒకవేళ మనం తీసుకుంటే అది 12 లేకపోతే 13 ఉండొచ్చు. ఆ కాథలిక్లు ఏం చేశారంటే ఎంత పెద్ద అడుగు పెట్టారండి. అది యేసు ప్రభు అడుగు అంటే నేను నమ్మలేదు. ఎందుకంటే ఆయన అడుగు ఎంత ఉంటుంది కదా. అందరూ అడుగులు దండం పెట్టుకుంటూ ఉన్నారు. నాతో కూడా 2-3 కుటుంబాలు వచ్చారు, వాళ్ళు కూడా దండం పెట్టుకుంటున్నారు. నన్ను అన్నారు, నువ్వు కూడా దండం పెట్టుకుంటే అది ప్రభు అడుగు ఎందుకైంది? ఇంతటిదా ప్రభు అడుగు లేదు కదా. సరే, నేను చెప్పవలసిన విషయం ఏంటంటే ఆ ఒలీవల కొండ మీద నుండి ఆయన పరలోకానికి వెళ్ళాడని బైబిల్లో మనం చూస్తున్నాం కదండి. అవును, అదే కొండ మీదకి మళ్ళా రాని ఉన్నారు. ఏ రీతిగా వెళ్ళాడు ఆ రీతిగా రాని ఉన్నాడు. చూసారా? ఏ వయసులో వెళ్ళాడు ఆ వయసులో వస్తాడు. ఏ ప్రేమతో వెళ్ళాడు అదే ప్రేమతో వస్తాడు. ఏ గాయాలతో వెళ్ళాడు అదే గాయాలతో వస్తాడు. ఏ వస్త్రాలతో వెళ్ళాడు అదే వస్త్రాలతో వస్తాడు. ఏ కొండ మీద నుంచి ఆయన వెళ్ళాడు అదే కొండకు ఆయన రాని ఉన్నాడు. ఏ దేశం నుండి ఆయన పరలోకానికి వెళ్ళాడు అదే దేశంలో ప్రేమైన దేవుని బిడ్డలారా అదే దేశానికి రాని ఉన్నాడు. ఈ ఒలీవల కొండ ఎక్కడుందో మీకు చెప్పనా? బేతనియాలో ఉంది. చెప్దాం, ఎక్కడుందండి? బేతనియా. మన చర్చి పేరు ఏంటండి? బేతనియా అనే చర్చి. బేతనియాకి సమీపంలోనే ఒలీవల కొండ ఉంది. ఆ బేతనియాలోకి ఆయన దిగబోతా ఉన్నాడు. మీకు ఒక విచిత్రమైన విషయాన్ని చెప్తాను. యేసు ప్రభు ఆ ఒలీవల కొండ మీదకు రాని ఉన్నాడు. హల్లెలూయా చెప్దామండి. నేను ముగిస్తాను తొందరలోనే. యేసు ప్రభు బేతనియా దగ్గరకు రాబోతున్నాడు. ఆ బేతనియా చుట్టూరా మన క్రైస్తవ బిడ్డలు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు వచ్చినప్పుడు సమాధుల నుండి లేస్తారు
చేస్తారని బైబిల్లో రాయబడి ఉంది కదా, దానియేలు గ్రంథంలో రాయబడి ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ నాన్నకు ఒక సమాధి, వాళ్ళ అమ్మకు ఒక సమాధి, అక్కకు ఒక సమాధి, అన్నకు ఒక సమాధి. ఇప్పుడు బేతని అంతా సమాధుల తోట అయిపోయింది, సమాధుల తోట అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రపంచంలోనే అతి పెద్ద సమాధుల తోట యెరూషలేము దగ్గర నుండి బేతని వరకు, ఒలీవల కొండ వరకు ఉంది అని చెప్తా ఉన్నారు. సమాధులే సమాధులు, సమాధులే సమాధులు. అక్కడ యేసు ప్రభు సమాధి కూడా ఉంది, అదొక్కటే ఓపెన్ ఉంది. ప్రేమైన బిడ్డలారా గమనించారా, మన వాళ్ళు వెళ్ళి ప్రభు అక్కడ వచ్చినప్పుడు, అక్కడ దిగినప్పుడు తొందరగా కలుసుకుందామన్న ఉద్దేశంతో సమాధుల తోటను అక్కడ కొనుక్కుంటా ఉన్నారు. మనం ఏం కొనుక్కోని అవసరం లేదండి. నేను యెరూషలేముకి వెళ్ళి బేతని దగ్గర ఉన్నా, అక్కడ నేను సమాధి కొనుక్కో అవసరం లేదు. ఒకసారి నాకు ఒక ఆలోచన వచ్చింది, ప్రభు అక్కడ సమాధి కొనుక్కున్న వాళ్ళేమో నిన్ను వెంటనే కలుసుకుంటారు, మరి హైదరాబాద్లో ఉన్న మా సంగతి ఏంటని ఆలోచన వచ్చింది. ప్రభు ఒక మాట అన్నాడు, చూడండి పీనుగా ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటాయని చెప్పారండి, గద్దలు. చెప్తున్నామా ఏముంటాయి? గద్దలు. మీరు మూసీ నది దగ్గరికి వెళ్ళండి, అక్కడ పీనుగులు ఉంటాయి. కాబట్టి పైన ఏం తిరుగుతూ ఉంటాయి? గద్దలు తిరుగుతూ ఉంటాయి, రాబందులు తిరుగుతూ ఉంటాయి. పీనుగా ఉందని అంటే దాని అర్థం ఏంటంటే పీనుగా ఎక్కడ ఉందో గద్దలు అక్కడికి వస్తాయని ఉంది కదా. అలాగనే మనం కూడా ఆకర్షించబడతాం. మనం కూడా హైదరాబాద్లో ఉన్నా, మనం కూడా అమెరికాలో ఉన్నా, ప్రభు లేచిన వెంటనే, ప్రభు ఆ ఒలీవల కొండ మీద అడుగుపెట్టిన వెంటనే మనందరినీ ఆయన ఆకర్షిస్తానని చెప్పాడు. అయస్కాంతం ఎలాగైతే ఆకర్షించబడుతుందో, ఇనుము ఎలాగైతే ఆకర్షించబడుతుందో, ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే మనందరం కూడా ఆకర్షించబడతాం. రెప్పపాటులో ఆయన దగ్గరికి మనం వెళ్తామని గమనిస్తున్నాం. జకర్యా గ్రంథంలో ఒక మాట ఉంది, ఆ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం ఎక్కువ లేదు. యేసు ప్రభుల వారు ఒలీవల కొండ మీద అడుగుపెట్టిన వెంటనే ఎవరన్నా చెప్తారా ఒలీవల కొండ ఏమవుతుందో మీకు గుర్తుందండి? ఏమవుతుంది? రెండుగా చీలిపోతుంది. అలా చెప్దామండి, హల్లెలూయ. రెండుగా చీలిపోతుంది. ఇలా ఉన్నటువంటి పర్వతం రెండుగా చీలిపోతుంది. ఆయన అడుగుపెట్టిన వెంటనే జకర్యా గ్రంథంలో రాయబడి ఉంది, రెండుగా చీలిపోతుంది. ఒక సత్యం చెప్పి నేను ముగిస్తాను. నేను అమెరికా దేశంలో ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాల కిందట నేను అక్కడ పనిచేస్తున్నప్పుడు ఒక పెద్ద మిలియనర్ ఈ ఒలీవల కొండ మీద, ఏ విధమైన హోటల్ లేదు, అన్ని కొండల మీద మంచి మంచి 5 స్టార్ హోటల్స్ కట్టారు. ఇస్రాయల్ దేశంలో 7 స్టార్ హోటల్స్ కట్టారు. చాలా పెద్ద హోటల్స్ ఉన్నాయి. మనం కూడా వెళ్తే అదే హోటల్లో మనకి బస ఏర్పాటు చేస్తారు. ఒలీవల కొండ మీద మాత్రమే ఏ విధమైన హోటల్ లేదు. ఒక మిలియనర్ ఏం చేశాడు అంటే అమెరికా నుంచి చాలా డబ్బు ఇచ్చి ఇంజనీర్లు పంపించారు. ఇంజనీర్లు ఆ కొండంతటిని కూడాను పరీక్ష చేసి వారు ఇక్కడ ఏమి కట్టలేమని మళ్ళా తిరిగి ఆ యజమాని దగ్గరికి వచ్చి ఆ డబ్బంతా వాపసు ఇచ్చారు. ఎందుకయ్యా మీరు వాపసు వస్తున్నారు? అక్కడ ఒలీవల కొండ మీద ఏదైనా నిర్మాణం చేద్దామని మనం అనుకున్నాం కదంటే వాళ్ళు అన్నారట, అక్కడ మనం ఏమి కట్టలేమండి. ఎందుకు కట్టలేమని అంటే ఆ కొండ ఆల్రెడీ కొంచెం నిర్వాస ఉంది, కొంచెం చీలు ఉంది, అందుకని అక్కడ ఏమైనా కడితే అంత భిన్నమైపోతుంది. బైబిల్లో ఏం రాయబడి ఉంది? ప్రభు రాబోతున్నాడు, కొండ రెడీగా ఉందని చూస్తా ఉన్నాం. కొండ కొంచెం చీలు ఉంది. ప్రభు అక్కడ అడుగు పెట్టిన వెంటనే సంపూర్తిగా అదొక పెద్ద లోయగా ఏర్పడుతుందని బైబిల్లో మనం చూస్తున్నాం. ఆ యజమాని ఆ హోటల్ కట్టాలనుకున్న ధనవంతుడు దేవుని వాక్యం చూసినప్పుడు ఒలీవల కొండ ఆల్రెడీ రెడీగా ఉంది అని వాళ్ళు తలంచారు. దేవుడి కొండనాలు చెల్లిస్తున్నాం. నేను ఒక మాట చెప్తాను ఇప్పుడు ఏంటంటే, యేసు ప్రభు రాకడకు పర్వతాలు రెడీగా ఉన్నాయి, పక్షులు కూడా రెడీగా ఉన్నాయి. పక్షులకు తెలిసిపోతుందట తుఫాను ఏదన్నా వస్తుందంటే, జంతువులు రెడీగా ఉన్నాయి, కొండలు రెడీగా ఉన్నాయి, వాతావరణం రెడీగా ఉంది. మనుషులు మాత్రమే రెడీగా లేరు, నీవు నేను మాత్రమే రెడీగా లేము. ప్రేమైన దేవుని బిడ్డలారా, దూతలు రెడీగా ఉన్నారు, మరి మనుషులు మాత్రమే సిద్ధంగా లేరు. ప్రభు అంటున్నారు మీరు సిద్ధంగా ఉండండి అంటున్నారు. ఎందుకు ఆయన ఆరోహణం అయ్యాడంటే మళ్ళీ తిరిగి రావడానికి, మీకోసం నా కోసం తిరిగి రావడానికే ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఏ వయసులో వెళ్ళాడు ఆ వయసులో వస్తాడు. ఏ ప్రేమతో వెళ్ళాడు అదే ప్రేమతో వస్తాడు. ఏ గాయాలతో వెళ్ళాడు
వెళ్ళాడు అదే గాయాలతో వస్తాడు. ఏ వస్త్రాలతో వెళ్ళాడు అదే వస్త్రాలతో వస్తాడు. ఏ కొండ మీద నుంచి వెళ్ళాడు అదే కొండ మీదకి రాబోతున్నాడు. ఏ దేశం నుండి ఆయన వెళ్ళాడు, ఇశ్రాయేల్ దేశం నుండి, అదే ఇశ్రాయేల్ దేశం మీదకి ఆయన రాబోతున్నాడు. ఎందుకు ఆయన పైకి వెళ్ళాడంటే మళ్ళా తిరిగి క్రిందకు రావడానికి. ప్రార్థన చేద్దాం. తలలు ఉంచండి. పర్వతాలు సిద్ధంగా ఉన్నాయి, ఆకాశము తీసుకురావడానికి సిద్ధంగా ఉంది, కొండలు సిద్ధంగా ఉన్నాయి, రాళ్ళు సిద్ధంగా ఉన్నాయి, దేవదూతలు సిద్ధంగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేనే సిద్ధంగా లేవు. తలలు వంచండి. ప్రేమల తండ్రి, మీకు వందనాలు. వాక్యం ద్వారా మాట్లాడినందుకే మీ స్తోత్రాలు. ఇదే కాల ఆరాధనలో ఆరోహణమైన మా రక్షకులైన మిమ్మల్ని గురించి మేము ఆలోచన చేశాం. మీరు పరలోకానికి వెళ్ళకపోతే పరిశుద్ధాత్మ దేవుడు రాడు. మీరు పరలోకానికి వెళ్ళకపోతే మా కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు ఉండరు. మీరు పరలోకానికి వెళ్ళిన ద్వారా అనేక ప్రయోజనాలు మాకు లభించాయి. మీరు పరలోకానికి వెళ్ళకపోతే మాకు ఇల్లు లేదు ప్రభువా, ఆ ఇంటిని సిద్ధం చేయడానికని పరలోకానికి వెళ్ళారు. మీకు స్తోత్రం చెల్లిస్తూ, ప్రార్థన ఆలకించినందుకై వందనాలు చెల్లిస్తూ యేసు నామం బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. thank you